హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇక్కడ నేను పెసర్లతోటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎప్పుడూ బొబ్బర్లతోటి చేస్తాను దాన్ని. పెసర్లతో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లల కోసం పెసర్లు అనేది మంచి హెల్తీ ఫుడ్ కదండి. ఇవైతే నేను వాళ్ళ కింద ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడుతున్నాను. అయితే ఆఫ్టర్నూన్ అయితే వీటిని నేను వాళ్ళ కింద ప్రిపేర్ చేద్దామని మార్నింగ్ 10కే నేను నానబెట్టేసానండి. దీన్ని ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత దీనికి కొంచెం కారం కోసం 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనం వడలేసుకున్నప్పుడు లాస్ట్‌లో వేసుకోవచ్చు. కానీ నేనైతే ముందుగానే వేసి మిక్సీ పట్టేసుకున్నాను. మా పిల్లలు తినరు కాబట్టి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది మరి లూజ్‌గా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలండి. దీంట్లోనూ కొంచెం పసుపును, కొంచెం జీలకర్ర, అంతే, ఇంకేం వేయలేదండి. మీరు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టానండి మిక్సీ అనేది. ఇక్కడ నేను అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలోను జీలకర్రని, పసుపు, కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ముందే వేసేసాం కాబట్టి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే మంచి స్పైసీగా బాగుంటాయండి. నేనైతే వేయలేదు పిల్లల కోసం అయితే. చాలా సింపుల్గా వాళ్ళకి నచ్చే విధంగా సాఫ్ట్గా ఇలా ప్రిపేర్ చేశానండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం వాళ్ళకి కావాలనుకున్నప్పుడు హెల్తీగా ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాళ్ళ కింద చేసుకుని దీంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ మనకి వడలో వేసేసుకున్న తర్వాత మనం అటు ఇటు టర్న్ చేసుకోవటమేనండి. అంటే ఇక్కడ మీడియం సైజులో పెట్టి లోపల కూడా చక్కగా ఉడికేలాగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఈ వడలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. చూసారండి, వడలు మంచి కలర్లో వచ్చింది. ఇలా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదండి. మనం ఇంకా వేరే ప్లేట్లోకి అయితే వీటిని తీసేసుకోవచ్చండి. వడలు అనేది చక్కగా చూసారండి, మంచి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. లోపల కూడా చక్కగా ఉడికిపోయి అదే మిగతా నూనెలో కూడా మనం మొత్తం పిండినంతటిని కూడా వడల కింద అయితే వేసేసుకోవాలి. అంటే నేను కొంచెం మీరు ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తిక్కగానే వేసానండి వడలు అనేది. ఇక్కడ ఫైనలీ నేను మొత్తం పిండినంతటిని కూడా ఇలా వడల కింద అయితే వేసేసుకున్నాను. వీటిని కూడా మంచి కలర్లో వచ్చేంత వరకు కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందామండి. ఫైనలీ ఇక్కడ వడలు అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మళ్ళీ లాస్ట్లో కొన్ని పెసలు కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకొని వడల కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి. మీరు కూడా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ పెసర వడలు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.